అందరికి నమస్తే. మనం టీఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీష్ గారు ఒక ముజిబన్న ఉన్నారు. మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా హాట్ కామెంట్ చేసిండు. 2% ఉద్యోగాల కోసం 98% జనాలు సఫర్ కావాలని. అన్న ఏం స్పందిస్తారు మీరు? అది చెప్పడం అయితే చాలా బాధగా అనిపించింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు దగ్గర ఉండేటోళ్ళం. ఈ రాజకీయ నాయకులు కాదు. పొద్దున్న లేస్తే డోర్ తీస్తే మా మున్సిపల్ ఎంప్లాయీ కనబడతాడు, గ్రామ పంచాయతీకి పోతే మా పంచాయత్ సెక్రటరీ కనబడతాడు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులం ప్రజల మీద దండయాత్ర చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు న్యాయమైన హక్కు, మా జీతభత్యాలు అనేది ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. మరి దాన్ని ఇలా కప్పిపుచ్చుకోవడానికో మేము ఎవరో రెచ్చగొడతానికో ఇలా 16 నెలలు వెయిట్ చేసినాం. మీరు పిలిచి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడితే ఒక సమయం ఇవ్వమని చెప్పిండు. ఇలా 16 నెలలు అయిపోతుంది సమయం ఇచ్చి. కనీసం 3 మంత్ కమిటీ వేసారు. 3 మంత్ కమిటీలో ఇదివరకు ఒక్కరోజు 7 నెలల తర్వాత కూడా మాట్లాడకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నేను చెప్పుకుంటే మేము మాట్లాడడానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరి ఎవరితో చర్చించారు? ఎవరితో మేము చర్చించాలి? కొందరు మంత్రులు అయితే పోతుంటే ఒక 2-3 మంత్రులు తప్ప మిగతా మంత్రులు అసలు మనం చూడనట్టే ఉంటారు. 2-3 గంటలు వాళ్ళ చాంబర్లో కూర్చొని పెడుతుంది. కానీ మీరు కొన్నిసార్లు 3 మినిస్టర్స్ కమిటీ బట్టి విక్రమార్క వాళ్ళ దగ్గర పోయినారు కదా మీరు? దానికో లేదు, ఫైనాన్స్ మినిస్టర్గా పిలిచినారు. 3 మంత్ కమిటీ అంటే బట్టి మన డిప్యూటీ సీఎం గారు, ఆ సేవ సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ, అలాగే శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే కేశవరావు గారు, ఇలా 4 ఉంటే 3 మంత్ సబ్ కమిటీ అవుతుంది. ఇదివరకు వాళ్ళు విలువలే, పిలుస్తా అని చెప్తారు, పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంది. మరి వాళ్ళకు ఆ మంత్రులకు తీరిక లేనట్టున్నది. మరి కనీసం ఇక ఐఏఎస్లోనో వాళ్ళనో వేసేసి మా ప్రాబ్లం వినండి. ఫస్ట్ మా ప్రాబ్లం ఆర్థికపరమైన ఆర్థికేతర సమస్య. మీరు సీఎంతో కూడా 2-3 సార్లు సమావేశమైనారు. 100% సీఎం గారు కూడా చెప్పారు పరిస్థితి బాగాలేదు. అప్పుడు 3.5 లక్షల కోట్లే అప్పు ఉందనుకున్నాం. 7.5 లక్షల కోట్లు ఉన్నది, కొంచెం సమయం పాటించమన్నాం. ఒక 2 డిఏలు అడిగినాం, ఒక డిఏ ఇచ్చారు. ఆ ఒక డిఏ ఇచ్చినప్పుడు కూడా మా ఉద్యోగులు మమ్మల్ని తిట్టారు, ఒకటే డిఏ ఒప్పుకొని వస్తావా అని. మరి ఇలా పరిస్థితి చూస్తేనే మొత్తానికి వెళ్ళేవంటుండ్రు. మరి ఒక డిఏ ఒకటి ఇచ్చుకుంటే పోతే ఇబ్బందికరంగా ఉండదు ప్రభుత్వానికి. ఇలా 8,000 కోట్లు 9,000 కోట్లు అయిపోయింది. నెల పెడితే మళ్ళీ ఒక 500 నుంచి 1,000 కోట్ల దాకా పెరుగుతుంది. ఎందుకంటే రిటైర్ ఉద్యోగులు అందరూ రిటైర్ ఇప్పుడే అవుతుంటారు. మా అన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 5 డిఏల ఏరియాస్ ఇవ్వాలంటే అవి కూడా కొన్ని లక్షలు అవుతాయి. మరి ఇట్లా పోతుంటే రేపు మనం తీర్చలేని అప్పుగా మారుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ పోతే చెప్పులు తెంకపోతారని కనీసం ఇంట్లో కూడా రాణిస్తలేరు. ఆ కామెంట్ చేసిండ్రు. ఇంకా మీరు మాకు ఏదో వస్తుంది లేకపోతే మాకు ఇవ్వాలని అడుగుతున్నారా గవర్నమెంట్? రేవంత్ అన్నకు పాపం బాధగా అనిపించి అడిగినట్టు చూస్తే ఆ ముఖంలో కూడా బాధగా అనిపించింది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు మేము మా జీతం అడుగుతున్నాం, కానీ అలా చెప్పినట్టు బోనస్ అడుగుతలేము, మా పండగకి ఇది ఇమని అడుగుతలేము, మా జీతభత్యాలు ఇవి అడుగుతున్నాం. జీతం ఇస్తున్నాం కదా, ఫస్ట్ రోజు ఇస్తున్నాం అంటే మేము నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పాం. అప్పుడు ఫస్ట్ రోజు జీతం ఇచ్చడే మ్యాండేటరీగా ఇలా ప్రభుత్వాలు తయారైనాయి. మరి అంతకుముందు ఇవ్వలేదు. యాక్చువల్గా మంత్ ఎండింగ్లే 30వ డేట్ నాడే మాకు జీతాలు వచ్చేది. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మరి 5 డిఏలు అయితే ఎప్పుడు లేవు. 2 డిఏలు అయితేనే మేము సమ్మె చేసేది. 5 డిఏలు బాకీ ఉన్నా 16 నెలలు వచ్చినా మేము ఒక కార్యాచరణ రూపొందించి 3 నెలలు అవుతుంది వాస్తవానికి. నిన్న ఉద్యోగ జేఏసీ సదస్సు పెట్టుకున్నాం. జూన్ 9th రోజు అందరు ఎక్కువ మంది ఉద్యోగులను హైదరాబాద్ తరలించి గాంధీ మార్గంలో నిరసన చేద్దామని ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ నిరసన ఏం చేసిన తర్వాత ఏముంటుందని ప్రెస్ వాళ్ళు అడిగితే, తర్వాత అన్నీ ఉంటాయి, పెన్ డౌన్ ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది. కామన్గా మన తెలంగాణ ఉద్యోగుల ఒకటేసారి పోలే కదా. ఇవ్వకపోతే ఏం చేస్తారు అంటే మాకు లాస్ట్ ఆయుధమే ఉంటుంది కదా, ఇక సమరమే ఉంటుంది, లాస్ట్ సమ్మె. డబ్బులు లేనప్పుడు మీరు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం కరెక్టేనా? డబ్బులు లేకపోతే మాకు జీతాలు ఇవ్వకపోతే మన దగ్గర పనిచేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, నా దగ్గర పైసలు లేవు, డ్రైవర్ అంటే వాడు వాటికి చేస్తారా? మా పైసలు మా జీతాలు ఇది, మాకు ఏమో పెంచకండి. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు పెంచకండి. మరి ప్రభుత్వం జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మన నెంబర్ 1 రాష్ట్రం అని మనమే తెలంగాణ వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నాం. తెలంగాణ ఉద్యోగుల కొట్లాడిన సంఘం ఇది. టీఎన్జిఓ సంఘంతో ఒక చారిత్రక సంఘం. మేము తీసుకొచ్చే తెలంగాణను, మేమందరం కష్టపడే తెలంగాణ మేమే దాన్ని నాశనం చేసుకోం కదా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పథకాలను మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళి మీకు మంచి పేరు వచ్చేటట్టు చూస్తే బాధ్యత మాది ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఇస్తే పథకాలు ఇవ్వలేము కదా. ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఆపితే ఆపాలని అడుగుతున్నారు, మీరే చెప్పాలి సమాధానం. 2,000 రూపాయలు పెన్షన్ ఆపాలనా, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, ఆ ఆపి మీకు ఇవ్వాలనా? ఇప్పుడు పథకాలు అనేటివి మీరు ఎవరికి ఇవ్వాలో అర్హులైనకి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసింది.
వీకర్ సెక్షన్లకు అర్హులైనకి ఇవ్వమని చెప్పింది. మీరు అందరూ ఒక ముఖ్యమడిగా వచ్చి ఒక గ్రామ పంచాయతీ చూసుకుంటే ఒక తెల్ల రేషన్ కార్డు ఎవరికి లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగి తప్ప అందరికి తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయి. ఉమ్, ఒక అంగన్వాడీ టీచర్ చిన్న జీతం, ఒక ఆశా వర్కర్ చిన్న జీతం, నువ్వు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీకు తెల్ల రేషన్ కార్డు లేదు. కోట్లు ఉన్నోడు పెద్ద పెద్ద కార్లు ఉన్నోళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు ఉండి అది చేస్తున్నాం. అదేమన్నంటే మనం ప్రభుత్వం ఇట్లా అడుగుతున్నామా అని అంటాం. మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మా హక్కులో మేము అడగద్దా? చాలామంది ఇలా ట్రీట్మెంట్ చేసుకుందామన్నా లక్షల బిల్లు అవుతుంది. మెడికల్ రియంబర్స్మెంటు అది 2 లక్షలు ఇస్తారు. ఎన్ని లక్షలు? 2 లక్షలు ఇస్తారు. మరి గత ప్రభుత్వం ఈహెచ్ఎస్ అని తీసుకొచ్చింది. మరి అప్పుడు ఒక జీవో తీసుకొచ్చి 186 జీవో తీసుకొచ్చి 350 కోట్లు మేము ఉద్యోగులు కడతాం, 350 కోట్లు ప్రభుత్వం కట్టాలి, ఇవి 700 కోట్లు కట్టి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసేసి ప్రభుత్వం తరపు నుంచి 6 మా ఉద్యోగ సంఘం నుంచి 6 చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్ నుండి మమ్మల్ని పెట్టుకొని నడిపిస్తా అని చెప్పారు. కనీసం 16 నెలలైనా దానికి తీరిక కూడా లేదు మాట్లాడడానికి. మరి హెల్త్ పరంగా చూడపోతుంది ఆర్థికేతర సమస్యలు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టండి. మరి పెట్టి మా సమస్యలు నన్ను అడగాలి కదా. ఇది అలా ఉన్నది. ఒక పథకం తీసుకొచ్చినాం, ఒకటి హాస్టల్ వెల్ఫేర్లకు మీరు మంచిగా చికెన్ పెడతాం, మటన్ పెడతాం, దానికి తగ్గట్టు మెనూకు వచ్చే పైసలు అయితే ఇవ్వాలి కదా. ఇలా అక్కడ ఉన్న హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళే డబ్బులు కట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ఇలా సర్పంచులు లేరు, వాళ్ళకు దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళకు చిన్న ఫండ్ కూడా లేదు, వాళ్ళే అక్కడిక్కడ తీసుకొచ్చి పెడుతుంది. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇది ఎవరు చూసుకోవాలి? ఇవన్నీ ఆ మంత్రులు చూసుకోవాలి. కాకపోతే అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ కాంచి వాళ్ళు చూసుకోవాలి. గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారు ఒక్కరోజు పిలిచి మాట్లాడడం లేదు శాంతి కుమార్ గారు. మరి ఇట్లయితే ఎట్లా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులు మారుతున్నాం. కొందరైతే ఉద్యోగులు అయితే మీరంతా బీఆర్ఎస్ దగ్గర అనే ఒక ముద్ర పడ్డది. ఎవరి దగ్గర ఎవరు దూరం? ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి దగ్గర 10 మంది పోతే మీరు రేవంత్ రెడ్డి దగ్గర అని చాలామంది ఇప్పుడు మాకు లెటర్ రాస్తారు, మీకు బ్యాగులు ముట్టినాయి, సంచులు ముట్టినాయి, మీరు తొత్తులైరని. మరి నేను లెటర్ చూపించమని నేను చూపిస్తా. మరి దాన్ని ఏమనుకుంటావు? ఇప్పుడు నేను ఉద్యోగ సంఘ నాయకునిగా నా ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ రావాలంటే వాళ్ళకి దగ్గర అంటారు, అడగపోతే వీళ్ళకి దగ్గర అంటాడు. ఒక పత్రిక మిత్రుడు అడుగుతున్నా నవస్తుంది, గతంలో అడగలేదు అంటే మరి వాళ్ళు అడగలేదు, ఇప్పుడు నేను అడగద్దా? అప్పుడు ముఖ్యమంత్రి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి వేరు. అడిగితే తప్పే, అడగపోతే తప్పే. మరి ఇట్లే ఆ పరిస్థితి. మరి ఎన్ని రోజులు అడగకుండా ఉండాలి? మరి ఎప్పుడు ఇస్తారు? న్యాయమేనే కదా, మా జీతపత్య న్యాయమేనే. ముజిబన్న మీరేం చెప్తారా? ఏమైనా రాజకీయ పార్టీ ఉందా మీ ఉద్యమం వెనక? ఎందుకంటే మీరు రాజకీయ దాంట్లో పడొద్దని చెప్పినారు సీఎం గారు. రాజకీయ పార్టీ ఉంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి కదా, చేస్తుందా? రాజకీయ వ్యవస్థ ఉంటే ఇంటెలిజెన్స్ ఉంది కదా, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ ఉంది, ఎస్బీ ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంది. అవన్నీ అంటే ఇక సార్ కోపంలో ఉన్నట్లున్నట్టు చెప్పిండు. రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్జిఓలకు సంబంధం లేదు. 100% మేము ఉద్యోగుల ఆకాంక్షల కోసం పనిచేసే ఉద్యోగ నాయకులు. 80 సంవత్సరాలు సంఘం నిలబడ్డది అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కూడా ప్రపంచంలో 2 యూనియన్లు ఉన్నాయి. ఒకటి రష్యాలో ఉంది 82 సంవత్సరాలు, మన రాష్ట్రంలో ఉంది 80 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా పిడికిలెత్తినాం. కాకపోతే ప్రతి సంస్థలో కూడా కొంతమంది సిగ్గుదప్పిన వాళ్ళు ఉంటారు. వాస్తవానికి ఇటు మాటలు అటు మాటలు ఇటు అది ఏమంటారు, ఉద్యోగుల షేర్స్ ఉద్యోగుల నోట్ల మన్ను పోసి మన ఈ సీట్ని పన్నంగా పెట్టి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా చరిత్రకారులు, చరిత్రహీనులు ఉన్నారు. కానీ మేము 100% అమరుల వీళ్ళ మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి వచ్చి సీట్లో కూర్చున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగుల షేర్స్ కోసమే పనిచేస్తున్నాం. అట్లాంటివి ఏం లేవు. 100% ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తాం. మాకు మేము అడిగేవి గొంతమ్మ కోరికలు కావు. ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అయిందో వాళ్ళ పెన్షన్ అడిగినాం, వాళ్ళకి సంబంధించిన రావాల్సిన బకాయిలు ఇవ్వమన్నాం, హెల్త్ కార్డు నడిపిమన్నాం. హెల్త్ కార్డుకి పైసలు ఇస్తామన్నాము, కానీ ఓపిక ఉంటే ఒట్టు ఆ హెల్త్ కార్డుకి పైసలు ఇస్తామన్నా తీసుకొని వైద్యం అందించడానికే ఒక జీవో దిగనికే ఇబ్బంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదా? ఇప్పుడు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు, జనాలంతా ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రెషర్, ఈ సమరం ఎందుకని అడుగుతున్నారు? 100% వాస్తవం. ఉద్యోగులు కూడా ప్రజల భాగం. ఉద్యోగులకు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు. ఉద్యోగులకు కూడా పొద్దున్న లేస్తే కష్టం ఉంటుంది. ఫీజు కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, చిట్టీలు పైసలు కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టాలి, నీళ్ళ బిల్ కట్టాలి, మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు చూడాలి, ఉన్నత సమాజంలో గౌరవంగా బతకాలి, కిరాయికి కిరాయి ఇవ్వాలి. ఒక జీతం మీద ఏమేమి చేస్తాడు? ఆ జీతం జీపీఎఫ్ పెట్టుకుంటే జీపీఎఫ్ పైసలు కూడా ఇవ్వకుంటే, పెన్షన్ రిటైర్ అయితే ఆ పైసలు కూడా ఇవ్వకుంటే,
అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అన్నారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రం 5,000 కోట్ల రూపాయలు నెల అయితే మిత్తి కడుతున్నామన్నారు. వారిని గౌరవించి 16 నెలలు సహకరించడం, ఇంకా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడిగేది మా ఆత్మగౌరవ సమస్య ఇది. పోతే కనీసం లోపల పిలవకుండా మాట్లాడదామన్నది కూడా లేకుంటే మరి ఎట్లా సంసారం చేస్తుంది చెప్పండి మీరు? మేము అంటే అవమానం పడుతూనే ఉండాలనా? ఎందుకు అవమానం పడాలి? అరే పైసలు లేవన్నారు, ఒప్పుకున్నాం. దానికో పిలిపించి చర్చల ద్వారా ఆ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. 50 సమస్యలు ఉన్నాయి సార్, 54 సమస్యలు ఇచ్చినాం. దాంట్లో మీ ద్వారా నేను మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, 5 సమస్యలు మాత్రమే ఆర్థికపరమైన అంశాలతో ఉన్నాయి. 49 హెచ్ఓడీలు సంబంధించిన హెచ్ఓడీలు గంట సేపు కూర్చుంటే ఆ వివిధ డిపార్ట్మెంట్ల సమస్యలు, సొసైటీల సమస్యలు ఉన్నాయి. సొసైటీ చైర్మన్లను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అధికారులు, సమాజంలో ఉన్న బ్లాక్మెయిల్తో కుమ్మకైంది, ఇట్లాంటివి ఇచ్చినాం. దానిపైన ఒకసారి పరిశీలన చేస్తే గంట సేపట్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పైసలు లేవన్నారు కదా, జేసీ చైర్మన్, టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుని పిలిపించి మీరు మాట్లాడండి. దానికి చర్చల ద్వారా మనం సమస్య పరిష్కారం చేసుకుంటాం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని, మళ్ళీ సమ్మె చేయాలని, మళ్ళీ రోడ్ల మీద రావాలన్నది ఎక్కడ కూడా చెప్పలేదు. అది కార్యాచరణ భాగం. రేపు 9వ తేదీ మహాధర్నా ఉంది. ఆ 9వ తేదీ కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం పిలిపించి ఇదే మాట, మీరు చెప్పిన మాటనే చెప్పి మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇట్లా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీ సమస్యలు 50 సమస్యలు ఏవైతే ఉన్నాయో అవైతే స్వతహాగా పరిష్కారం ముజీబ్ గారు చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఒక గ్యాప్ కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవం. ఈ గవర్నమెంట్ కు. ఎందుకు ఆ గ్యాప్? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జిఓకి గ్యాప్ లేదు, సంబంధిత గౌరవ మంత్రులతో గ్యాప్ ఉంది. ఎందుకంటే వాళ్లకు సహనం లేదు, ఓపిక లేదు మమ్మల్ని పిలిచి మాట్లాడేది. కానీ ముఖ్యమంత్రి గారు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. 4 సార్లు వారు టైం ఇచ్చిండ్రు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి టైం ఇవ్వలేదు. 3 గంటల సమయం ఇచ్చింది. 3 అవర్స్ 33 మందితో మాట్లాడించి వారు చాలా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత కూడా నేను ఇదే జగదీష్ అన్న గారు 3 సార్లు వారు పిలిపించి 40, 50 నిమిషాల టైం ఇచ్చిండు. ఇచ్చినప్పుడు వారికి కూడా చెప్పినాం, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మనం ప్రభుత్వ యాంత్రాంగాన్ని దాన్ని సెటరైట్ చేసుకోండి. మాట్లాడే ఉద్యోగ నాయకులతో మాట్లాడే విషయాలు వాళ్ళకి మేము ఏదైనా అర్జీ ఇస్తే దానిపైన పరిశీలన చేసే ఓపిక, సహనం ఉండాలి, వినే సహనం ఉండాలి. రాగానే ఈపు బట్టి బయటికే పంపిస్తున్నావు. నువ్వు మాట్లాడితే ఒకటి 2 గంటలు కూర్చొని కనీసం మీరెవరో ఉండే అని చెప్పి ఒక మంత్రి గారు అంటున్నారు. ఇక నేను అది చెప్పడం భావ్యం కాదు. ఒక మంత్రి గారిని అడిగినాం, పేరు చెప్పను, మంచి పద్ధతి కాదు. మేము అడిగినాం, అన్న ఫలానా, అరే నువ్వు ఎవరు ఉండే కదా అంటే, అప్పటికి 2 అవర్స్ కూర్చున్నాం. నువ్వు ఎవరు ఉండే కదా అని మా ముంగట్టుకెళ్ళి వెళ్ళిపోండి, నిలబడితే ఒకటి అని చెప్తున్నాను. ఇక అంటే మేము వెనుకూరకాలనా? మేము మొత్తం సర్వనాశం అయిపోయి ఉద్యమాలు చేసి ఈ ఉద్యోగుల పంతాలో ఉండి ఉద్యోగుల కోసం నిరంతరంగా మేము పైరవిలోకి వస్తే మీరు ఏడబడితే ఆడ ఉరి తీయండి. హ్యాబిట్స్ చౌరస్తాలో ఏదైనా పైరవి అడిగితే ఈ క్షణం వరకు మీ ద్వారా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను కానీ నా రాష్ట్ర అధ్యక్షుడు కానీ నా జిల్లా అధ్యక్షుడు ఒక్క పైరవి అడిగితే నా చెవు పట్టుకోండి సార్. కానీ మేము నిజాయితీ పరంగా ఉద్యోగుల సమస్యలు అడుగుతున్నాం. దానిపైన కూడా మీకు సహనం లేకుంటే ఎట్లా? ఇప్పటికైనా సహనం, ఓపిక ఉండాలి. తొక్కుడు బండకు ఉన్నంత ఓపిక ఉంటేనే సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఇట్లా కోపానికి వస్తే కాదు కదా. ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు డబ్బులు లేవంటున్నారు. డబ్బులు ఇప్పట్లో లేవు, రావు కూడా, అది అర్థమైపోయింది, మాట పడింది. ఇంకా మీరు ఆ డిమాండ్స్ మీద అంటే చర్చిస్తే సరిపోతుందా, లేకపోతే ఆ డిమాండ్స్ నెరవేర్చాలనా? అంటే ఒకసారి కూర్చుంటేనే కదా దాని మీద చర్చ జరుగుతుంది. పైసలు లేవని ఇప్పుడు తండ్రి కొడుకు కొట్లాడతాడు, అరే నీకు ఎందుకురా దసరా పండుగ వస్తుంది బట్టలు తెస్తా కదా అంటే అడుగుకుంటాడు. నువ్వు దసరా పండుగ గిట్ట నా నీకు బట్టలు ఇయ్య అంటే ఎందుకు కూకుంటాడు? తండ్రితో కొట్లాడా కొడుకు? మా బతుకు కూడా అట్లే ఉంది. ఇప్పుడు అది కూర్చొని దాని మీద మాట్లాడితే దారి వెళ్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానికి కూర్చొని ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి, పరస్పర సహకారం, గౌరవం ఉండాలి, ఆత్మగౌరవాన్ని ఒకరొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. అట్లయినప్పుడు అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఇప్పుడు చర్చలకు పిలిస్తే మీ భవిష్యత్ కార్యాచరణ విరుంపు వేసుకుంటారా? అది రాష్ట్ర జేసీ చైర్మన్ బరాబర్ డిసైడ్ చేస్తాడు. మేము ఇప్పటికీ ఓపెన్గా ఉన్నాం. 9వ తేదీ మహాధర్నా కన్నా ముందు పిలిపించి మాట్లాడితే అష్యూరెన్స్ ఇస్తే బరాబర్ మేము మా ఉద్యోగులకు మళ్ళీ ఒకసారి మా మీటింగ్ పెట్టుకొని చెప్పుకుంటాం. అరే ఇది పరిస్థితి ఉంది, మళ్ళీ ఒకసారి కార్యాచరణ ఏముందో మాట్లాడుకొని మాట్లాడిన సారాంశాన్ని మళ్ళీ మీ ద్వారా తెలియపరుస్తాం. బరాబర్ మాట్లాడతాం. మేము ఎక్కడ కూడా మొండి పట్టుకు పోతలేము. మాతో తప్పైనా 1000 మంది ఉన్నా మేము క్షమాపణ కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మంచితనాన్ని ఇట్లా ఆ విధంగా యూజ్ చేసుకోవద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ ముజీబ్ గారు, థ్యాంక్ యూ జగదీష్ అన్న. ఇది ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఉంది. చర్చలకు పిలిస్తే బెటర్, చర్చలకు పిలిస్తే సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ పైన మాత్రం ఉద్యోగ సంఘాలే కాదు, ఉద్యోగులు కూడా
బగ్గున మండుతున్నారు. మా గురించి ఎందుకు ఇంత ఆగ్రహంగా మాట్లాడిందని చూద్దాం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.